మూడో ప్యానల్ ఎవరు గెలవలేదు. ప్లస్ ఆ 2 ప్యానల్స్ కూడా కొంచెం ములాఖాతీ ఒకరికొకరు అండర్స్టాండింగ్. నమస్తే, నేను ప్రియాంక. A1 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ స్పెషల్ డ్రైవ్ ను చేపట్టినట్లు చెప్పారు. ఈ తనిఖీలు జనవరి మొదటి వారం మొత్తం కొనసాగుతాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా కొబ్బరి తోటలు లేని కోనసీమను ఊహించలేమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న కేశవదాసుపాలెం ప్రాంతాన్ని ఆయన సందర్శించి నేల కొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. తలలు వాల్చి పడిపోయిన చెట్లను చూసి మనసు బాధపడిందని చెప్పారు. కోనసీమ ప్రజలకు కొబ్బరి తోటలు జీవనాధారమని, ఈ నష్టం రైతుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం త్వరితగతిన అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలో తల్లలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 40 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 40 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 30 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77 లక్షలతోటి ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అది అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నామంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆనందం. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు, కానీ ప్రత్యేకించి మీరు 2 దశాబ్దాల ఆవేదనది దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు వాళ్ళు చేసిన చెట్లు ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు 18 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేసిన కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాకినాడలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ మోసా అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మతపరమైన సేవలందిస్తూ సమాజానికి సేవ చేస్తున్న పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఎంతో అవసరమని నాయకులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాస్టర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం పాస్టర్ల సేవలకు గౌరవం చెల్లించినట్టేనని పేర్కొన్నారు.
మంది పాస్టర్స్ గౌరవవేతనం పొందుకోవటం మనందరికీ తెలుసు. అందుకు కృతజ్ఞతగాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకులు యువగలం పాదయాత్రలో వారు గౌరవవేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను ప్రకారంగానే ఈ గౌరవవేతన అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా. ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు. చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు. ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యను వెంటనే, ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే సమస్యలన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. జరిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, చంద్రబాబు కొరకు, లోకేష్ గారి కొరకు, పవన్ కళ్యాణ్ కొరకు, రాష్ట్రంలోని మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు సేవకులు అందరం కలిసి మీకు కృతజ్ఞత తెలపడానికి కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ. కోదాడలో జరిగిన లాకప్ డెత్ ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది దళితులపై జరుగుతున్న అన్యాయానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ హెచ్చరించారని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసుల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పా. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ కు లేఖ రాశాడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముమ్మాటికి పోలీసులు చేసిన హత్య అని చెప్పగలిగాడు. కానీ ఆయన సొంత జిల్లాలో ఇప్పుడు వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాకప్ డెత్ జరిగితే ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. మేము డీజీపీ గారు శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. కానీ డీజీపీ మాత్రం 99% లాకప్ డెత్ కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక బీసీసీఐని మాత్రం సస్పెండ్ చేశారు. ఇది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. 2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. కడప ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందన్నారు. గత పాలనలో కడప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. కడప నగరానికి శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. బ్రహ్మం సాగర్ నుంచి పైప్లైన్ ద్వారా కడపకు నీటిని తరలించే భారీ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. సుమారు 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప నగర ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య తీరుతుందన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. 800 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 90 MLD నీళ్లు వచ్చే విధంగా కడపకి, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ ప్రాజెక్టును రూపకల్పన జరుగుతూ ఉంది. కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను.
దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. ప్రజలు మార్పును కోరుకుని స్పష్టమైన తీర్పిచ్చినా వైసీపీ నేతలు ఆ నిర్ణయాన్ని అంగీకరించలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై కలిసి పనిచేయాల్సిన సమయంలో రాజకీయ కక్షలతో వ్యవహరించడం సరికాదని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. కేకు కోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మళ్ళీ సమర్థించుకోవడం, దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞానం ఇదేనా అని అనిపిస్తుంది. జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేగా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో
మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర హెచ్చరికలు చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అర్ధరాత్రి ఆకతాయిల అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదాల నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ జనవరి 1 సంబంధించి కొన్ని నియమ నిబంధనలు మా జిల్లా ఎస్పీ అజితా వేచిట్ల మేడం, అట్లనే ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సార్ మాకు కొన్ని సూచనలు చేసినారు. దాని మీదట ఎవరైనా సరే రోడ్ల పైన కేకులు కోసి సంబరాలు చేసినా, అట్లానే టపాసులు పేల్చినా, సైలెన్సర్లు తీసి బైకులు తోలినా, లేదా సైలెన్సర్లో రాళ్లు పెట్టి సౌండ్ వచ్చేలాగా బైకులు ర్యాలీలు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా తాగి ఈ వీధుల్లో తిరిగి పబ్లిక్ న్యూసెన్స్ చేసినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వారు సంతోషంగా వారి సంతోషాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి వాళ్ళ ఇంట్లో గడపాలని ఆత్మకూరు పోలీస్ శాఖ తరపున కోరుతున్నాము. దానికి భిన్నంగా రాత్రి 12 గంటల తర్వాత ఈలలు వేస్తూ, కేకలు వేస్తూ, బైకులు సౌండ్ చేస్తూ, అట్లానే తప్పతాగి పొరపాటున ఏమైనా నేరాలు జరిగితే కొత్త సంవత్సరంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సూచనలు
పాటించి క్షేమమైన ఆనందకరమైన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆత్మకూరు పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో మా సర్కిల్ పరిధిలో మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, సాయి ప్రసాద్ గారు, అట్లానే మరిపాడు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు గారు, అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి గారు, సోమశల ఎస్ఐ కాసా శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మా సిబ్బంది అందరూ కూడా చేసిన కృషి వలన జిల్లాలో మన ఆత్మకూరు సర్కిల్కి ప్రథమైన స్థానం లభించింది. చూడాలని ఒక ప్రణాళిక కొత్త సంవత్సరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్లానే పబ్లిక్ కూడా ఈ జనవరి 1 సంక్రాంతి రానున్న పండుగ సందర్భంగా ఎవరైతే సెలవుల పైన ఇళ్ళకి వెళ్తారో, ఊర్లు వెళ్తారో వారందరూ కూడా తప్పకుండా వారి సమాచారం మా పోలీసు వారు మాకు లోకల్ ఎస్ఐలకు కానీ మాకు కానీ చేరవేస్తే ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరాను పెంచాలని డిమాండ్ చేశారు. యాప్ విధానం కారణంగా మరింత గందరగోళం ఏర్పడుతుందని, చిన్న రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న తమకు ఇది తీవ్ర సమస్యగా మారిందన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ, ఇండస్ట్రియల్, టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని కూటమి నేతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విశాఖ కీలకంగా మారేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఐటీ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, పర్యాటక అభివృద్ధి ద్వారా విశాఖకు కొత్త ఊపునిచ్చే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన తాత్కాలిక కార్యాలయాన్ని త్వరలోనే విశాఖలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు కూడా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే జోన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ప్రాంత అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి పలకరింపు మనకు వచ్చింది. అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది. గన్నవరం కలపాలని, నూజివీడు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి. కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద, ఎన్టీఆర్ జిల్లా మీద, కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సెన్సెస్ రేపు 1 నుంచి మొదలవుతున్నాయి. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. ఐటీ రంగంలో విశాఖను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఫైనల్గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికన్నా ఇస్తే ఏం చేయాలనేది మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మనం సింహాచలంకి ఎప్పుడూ చేస్తాం. వైజాగ్ అనేది ఒక ఎకనామిక్ హబ్గా మారిపోతా ఉంది. డేటా సెంటర్స్ అయితే
గూగులే కాదు, గూగుల్తో పాటు మొత్తం 6 గిగావాట్ ఈ డేటా సెంటర్స్ వైజాగ్ రాబోతా ఉన్నాయి. మొత్తం ఇందులో మెజారిటీ ఐటీ కానీ టూరిజం కానీ ప్రాజెక్టులన్నీ కూడా మన భీమిలి నియోజకవర్గంలో వస్తూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు దానికి సహకరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో భీమిలి అనేది ఒక మోడల్ నియోజకవర్గం చేయడం కోసం అందరం కూడా కృషి చేస్తాం. నీళ్ల అంశంలో హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. టీఎంసీలు క్యూసెక్కులపై తనకే అన్ని తెలుసన్నట్టు మాట్లాడుతున్నారన్నారు. నీళ్ల పేరుతో తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలనే భ్రమల్లో హరీష్ రావు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, అసత్య ప్రచారం చేయడమే హరీష్ రావు అజెండాగా మారిందన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని గుర్తు చేశారు. అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నీ కమిషన్ల కోసమే కదా ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బనకచెర్ల గురించి మాట్లాడుతావు, ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ 10 ఏళ్ల హయాంలో? వాటర్ లాస్ ప్రకారం మా పర్యాటక ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు, మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. ఈ విషయం ఈ రోజు కాదు, ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ పదే వచ్చి బనకచెర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం. హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలి, ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. కొత్త ఏడాదిలో కొత్త ఆశ